తాజా చూస్తున్నాం. ఏప్రిల్ 30 లోపు వివేక హత్య కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామంలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థలో ప్రధానంగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి రామ్ సింగ్ను మార్పు చేస్తూ సిబిఐ ఈరోజు ఇచ్చినటువంటి ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కొత్త సిట్ను ప్రత్యేక విచారణ సంస్థను విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చినటువంటి ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 30 లోపు మొత్తం కేసు దర్యాప్తును ముగించాలని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి సిబిఐ డిఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఈ విచారణ తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు ఈరోజు ప్రతిపాదన సిబిఐ నుంచి ప్రతిపాదించింది. అయితే ఉదయం కేసు విచారణకు వచ్చినప్పుడు రామ్ సింగ్ కూడా ఈ కేసు విచారణలో కొనసాగుతారు అని చెప్పి సిబిఐ నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు పురోగతి లేదు కాబట్టే దర్యాప్తు అధికారిని మార్చాలి అని చెప్పి తాము సూచించామని తిరిగి మళ్ళీ అదే అధికారిని కూడా ఈ దర్యాప్తు బృందంలో నియమించడం వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ నేపథ్యంలోనే సిబిఐ మరొక ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. కొత్త సిట్ ఏర్పాటు చేస్తూ సిబిఐ ఈరోజు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలో కొత్త సిట్లో సిబిఐ డిఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో మొత్తం దర్యాప్తు బృందం పనిచేస్తుందని, ఈ బృందంలో ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి వికాస్ సింగ్ ఎస్పీగా, అదేవిధంగా మిగిలినటువంటి అధికారులు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్లు ఈ బృందంలో ఉంటారు అని చెప్పి సిబిఐ ఇచ్చినటువంటి నివేదికను సిబిఐ ఇచ్చినటువంటి ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఈ మొత్తంలో ఉన్నటువంటి విస్తృత కుట్ర కోణాన్ని ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ బయట పెట్టాల్సిందే. ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అన్ని విషయాలను సిబిఐ బయట పెట్టాల్సిందే. దీనికి ఏప్రిల్ 30 వరకే తాము గడువిస్తున్నాము అని చెప్పి, ఇప్పటికే ఈ కేసు చాలా ఆలస్యంగా జరుగుతుంది కాబట్టే తాము ఈ రకమైనటువంటి కాల పరిమితిని విధిస్తున్నట్లుగా ఏప్రిల్ 30 లోపు తాము ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగించాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. అంతకుముందు వాదనలో కూడా సిబిఐ నుంచి ఒక వివరణ తీసుకుంది. ఈ కేసు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అంటే, సిబిఐకి సంబంధించినటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ నటరాజన్ ఎక్కువగా అంటే మ్యాక్సిమం ఏప్రిల్ చివరి నాటికి ఈ కేసు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు ఆ హామీని రికార్డు చేసి దాని ప్రకారమే ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం వ్యవహారంలో సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ ఈ కేసు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఆలస్యము, వీటన్నిటిపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మొత్తం కొత్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా సిట్ ప్రకటించిన తర్వాత అందుకు అనుగుణంగా ఆదేశాలను సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించింది. దీంతో పాటుగా శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసినటువంటి పిటిషన్పై కూడా విచారణ జరిపినటువంటి ధర్మాసనం శివశంకర్ రెడ్డికి తన భర్తకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి తులసమ్మ చేసినటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఇప్పటికే 13 నెలల నుంచి తన భర్త జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ విచారణ ముగిసే వరకైనా తమకు అవకాశం కల్పించాలి అంటే అది సాధ్యం కాదు అని గతంలో దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ను ఇదే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తామే దర్యాప్తును వేగం చేయాలని, ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశిస్తున్నప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది మంచిది కాదు అని చెప్పి కూడా జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. దాంతోపాటుగానే దర్యాప్తును మొత్తం వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును వేగంగా చేయాలి, ఈ కుట్రకోణాలన్నింటినీ బయట పెట్టాలి అని చెప్పి తామే గతంలో ఆదేశాలు జారీ చేసినందున ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఇప్పుడు కాలపరిమితిని విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అదే సందర్భంలో శివశంకర్ రెడ్డి భార్య తరపున చేసినటువంటి విజ్ఞప్తికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాల్లో ఈ కేసు 6 నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే అప్పుడు కేసు మెరిట్స్కి అనుగుణంగానే సాధారణ బెయిల్ అప్లై చేసుకోవడానికి, సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తూ కేసు తులసమ్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ ముగిస్తున్నట్లుగా జస్టిస్ ఎంఆర్ షా ప్రకటించారు. ఓవర్ టు స్టూడియో.